భారత్ పై దాడులను ఉధృతం చేసింది పాకిస్తాన్. భారత్లోని 15 సిటీలపై దాడులకు దిగింది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లోని 15 సిటీలపై దాడులు చేస్తోంది. పాకిస్తాన్ దాడులకు కౌంటర్గా ఈ ఉదయం పాకిస్తాన్కు చెందినటువంటి కొన్ని విమానాలను కూల్చివేశారు. అలాగే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ఇలా బోర్డర్ స్టేట్స్ అన్నిటిపైన బాంబుల వర్షం కురిపిస్తోంది పాకిస్తాన్. సూసైడ్ డ్రోన్లు, మిసైల్స్, యుద్ధ విమానాలతో దాడులకు తెగబడుతోంది. జమ్మూ ఎయిర్పోర్ట్, పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లను ప్రధానంగా టార్గెట్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాలను భారత్ కూల్చేసింది. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. భారత్పై దాడికి F-16 యుద్ధ విమానం దూసుకురాగా దానిని భారత్ కూల్చేసింది. పఠాన్కోట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అత్యంత కీలకమైంది. 3 ఏళ్ల క్రితం కూడా ఓ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. మొత్తంగా పాకిస్తాన్కు చెందిన 3 ఫైటర్ జెట్స్ ను భారత్ కూల్చేసింది. అందులో F-16 ఉండగా మరో 2 JF-17 యుద్ధ విమానాలు ఉన్నాయి. 3 పాక్ యుద్ధ విమానాలు నేలమట్టం చేసింది. మరోవైపు జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను కూడా పాకిస్తాన్ టార్గెట్ చేసింది. పాకిస్తాన్ సూసైడ్ డ్రోన్స్ తో దాడి చేయడంతో మొత్తం బ్లాక్అవుట్ చేశారు. పాకిస్తాన్ కు అత్యంత దగ్గరగా ఉండే నగరం జైసల్మేర్. భారత్ కు వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతం. జైసల్మేర్ మాత్రమే కాకుండా రాజస్థాన్లోని సరిహద్దు జిల్లాలు అన్నింటిలోనూ బ్లాక్అవుట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, ఉధంపూర్, సాంబా సెక్టార్స్ లో పాక్ దాడులు కంటిన్యూ అవుతున్నాయి. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్లు హెవీ ఫైరింగ్ కంటిన్యూ చేస్తున్నారు. మొత్తంగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ లో పరిస్థితి తీవ్రంగా ఉంది. బోర్డర్ జిల్లాలో బ్లాక్అవుట్ అమలు చేస్తున్నారు. కరెంట్ ఆపేశారు. ప్రజలెవరూ బయటకు రాకుండా సైరన్ మోగించారు. నిన్న రాత్రి పాకిస్తాన్ సైన్యం ఉత్తర పశ్చిమ భారతాల్లోని మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేసింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, అధంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్లాయ్, భుజ్లలో పాకిస్తాన్ సైన్యం దాడులు చేసింది. పాకిస్తాన్ నుంచి డ్రోన్లు, మిసైల్స్ దూసుకొచ్చాయి. అయితే ఆ డ్రోన్లు, మిసైల్స్ ను భారత్ న్యూట్రలైజ్ చేసింది. యుఎస్ గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో పాకిస్తాన్ దాడుల్ని పూర్తిగా విఫలం చేసింది భారత్. పాకిస్తాన్ దాడులకు కౌంటర్గా ఈ ఉదయం పాకిస్తాన్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థల్ని భారత సైన్యం టార్గెట్ చేసింది. పాకిస్తాన్లోని వేరువేరు లొకేషన్స్ లో భారత్ దాడులు చేసింది. పాకిస్తాన్లోని 9 నగరాలపై దాడులు చేసింది భారత్. లాహోర్, చక్వాల్, బహవల్పూర్, అటక్, రావిల్పిండి, గుర్జర్వాలా, చోర్, మియానోతో పాటు కరాచీపై డ్రోన్లతో దాడులు జరిపింది. పాకిస్తాన్ దాడి చేసినట్టుగానే అదే ఇంటెన్సిటీతో, అదే రకమైన వెపన్స్ తో బదులిచ్చినట్టుగా భారత రక్షణ శాఖ ప్రకటించింది. తమ దాడులతో లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ న్యూట్రలైజ్ అయిందని డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. ఈ దాడులకు ప్రతీకారంగానే పాకిస్తాన్ ప్రస్తుతం దాడులు చేస్తోంది. అమెరికా నుంచి F-16 యుద్ధ విమానాలను సమకూర్చుకుంది పాక్. ప్రస్తుతం భారత్లోని 15 సిటీలను టార్గెట్ చేసింది పాక్. భారత్లోని 15 సిటీలకు సంబంధించి కూడా హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లో నగరాలపై దాడులు చేస్తోంది. ఇక పఠాన్కోట్ ఎయిర్ బేస్ ను కూడా టార్గెట్ చేసుకుంటూ దాడికి పాల్పడింది. అయితే ఆ దాడిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇక ఆపరేషన్ సింధూర్ కంటిన్యూస్ లో భాగంగానే ఎడతెరిపి లేకుండా పాకిస్తాన్ భారత్పై దాడులకు తెగబడుతోంది. హై అలర్ట్ ప్రకటించిన 15 సిటీస్ లో కూడా పెద్ద ఎత్తున మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు పంజాబ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, రాజస్థాన్లో ఈ 15 సిటీలకు సంబంధించి నియంత్రణ రేఖ వెంబడి ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, జిల్లాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తూ కొన్ని బంకర్లు, షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఉదయం భారత్ చేసిన దాడులకు ప్రతీకారంగా రాత్రవగానే దాడులు మొదలుపెట్టింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ఇలా బోర్డర్ స్టేట్స్ అన్నిటిపైన బాంబుల వర్షం కురిపిస్తోంది పాకిస్తాన్. సూసైడ్ డ్రోన్లు, మిసైల్స్, యుద్ధ విమానాలతో దాడులకు తెగబడుతోంది. జమ్మూ ఎయిర్పోర్ట్, పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లను ప్రధానంగా టార్గెట్ చేసింది పాకిస్తాన్ సైన్యం. పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. భారత్పై దాడికి F-16 యుద్ధ విమానం దూసుకురాగా దానిని భారత్ కూల్చేసింది. పఠాన్కోట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చాలా అత్యంత కీలకమైంది. 3 ఏళ్ల క్రితం కూడా ఓ యుద్ధ విమానాన్ని, అంటే F-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. మొత్తంగా పాకిస్తాన్కు చెందిన 3 ఫైటర్ జెట్స్ ను భారత్ కూల్చేసింది. అందులో ఒకటి F-16 ఉండగా మరో 2 JF-17S యుద్ధ విమానాలున్నాయి.
F-16 యుద్ధ విమానానికి సంబంధించిన శకలాలను మనం చూస్తున్నాము. చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఉదయం దాడులకు పాల్పడితే భారత్ ప్రతి దాడికి పాల్పడింది. పాక్ బుద్ధి చెప్పింది. అయితే రాత్రవగానే ఇక మిసైళ్లతో దాడులు చేస్తూ ఉంది. భారత్పై దాడులు ఉధృతం చేసింది పాకిస్తాన్. ఇటు ఎల్ఓసి దగ్గర చాలా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మనం ఈవినింగ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయో, అలాగే పంజాబ్ జైసల్మేర్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉందో, అలాగే పంజాబ్లోని పఠాన్ కోట్ కావచ్చు, జలంధర్ కావచ్చు, అమృత్సర్ కావచ్చు, ఈ సిటీస్ అన్నిటినీ కూడా హైలైట్ జోన్లో ప్రకటించింది. ఇక ఈ సిటీస్ అన్ని కూడా పాకిస్తాన్ టార్గెట్ లిస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇటు నియంత్రణ రేఖకు ఆనుకొని ఉన్నటువంటి ప్లేసెస్, ముఖ్యమైన నగరాలన్నింటినీ కూడా ఇటు హిట్ లిస్ట్లో పెట్టింది. అలాగే భారత ప్రభుత్వం హైలైట్ ప్రకటించింది. ఇటు ఎయిర్ బేస్లకు సంబంధించి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జైసల్మేర్పై దాడికి ప్రయత్నించిన పాక్ డ్రోన్లను కూడా భారత్ కూల్చివేసింది. పాక్కు మరో చావు దెబ్బ కొట్టింది భారత సైన్యం. ఇప్పుడు మరో F-16ని పడగొట్టింది భారత్. చాలా సీరియస్గా, చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి పరిస్థితులన్నీ కూడా. నియంత్రణ రేఖ వెంబడి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెయిన్ సిటీస్ అన్నిటినీ కూడా హిట్ లిస్ట్లో పెట్టింది పాక్. పఠాన్ కోట్లోని ఎయిర్ బేస్ని టార్గెట్ చేసింది. ఇక పాక్ మిసైళ్లు కావచ్చు, అలాగే మోటార్లు కావచ్చు, శతజ్ఞులు కావచ్చు, ఉదయం చైనాకు సంబంధించినటువంటి మోటార్లను అలాగే మిసైళ్లను శకలాలను గమనించాయి. అవి చైనా మేడ్వి, అంటే చైనా దగ్గర వీళ్ళు సేల్ చేసినవి కావచ్చు, లేదా చైనా సహాయ సహకారాల్లో భాగంగా ఈ మిసైల్స్ అన్నీ కూడా పాక్కు చేరుతున్నట్టుగా సమాచారం అందుతోంది. చైనా పక్కలో బల్లెంలా భారత్ పైన వ్యతిరేకతనే టార్గెట్గా పాక్కు సహాయం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ తనపై జరిగినటువంటి దాడికి టెర్రరిస్టులను హతం చేయడం అనే దాన్ని అందరూ కూడా మద్దతు పలికారు. కానీ చైనా మాత్రం విచారకరమంటూ పోషేసింది. దీన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు ఏ రకంగా పాకిస్తాన్కు చైనా వెన్నుదన్నుగా ఉందో మనం గమనించవచ్చు. ఇక భారత్పై దాడుల్ని పాకిస్తాన్ ఉధృతం చేసింది. భారత్లోని 15 సిటీలపై దాడులకు తెగబడుతోంది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్, అలాగే జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్, అలాగే నియంత్రణ రేఖ వద్ద ఉన్నటువంటి సరిహద్దు గ్రామాలన్నింటిలో కూడా హైలైట్ ప్రకటించారు. ఈసరికే అక్కడ సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బంకర్లలో తలదాచుకుంటున్నటువంటి సందర్భం కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా హైపర్ సెన్సిటివ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. ఎందుకంటే రాత్రి సమయాల్లో ఆ లైట్ వెలుతురులో ఐడెంటిఫై చేసి సివిలియన్స్ మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తగానే ఇటు సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే ఏ దేశానికైనా కూడా ముఖ్యంగా ప్రజలు చాలా ముఖ్యం. సివిలియన్స్ను కాపాడుకుంటూనే ఇటు శత్రు దేశాన్ని దెబ్బ కొట్టాలి. ఈ వ్యూహరచనతోనే మన భారత సర్కార్ ముందుకు వెళుతోంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా జారవిడ్చుకోకుండా నిరంతరము నిఘా కళ్లతో ఎక్కడికక్కడ పహారా కాస్తూ ఉంది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్కు దాడికి ప్రయత్నించినటువంటి F-16 యుద్ధ విమానాన్ని మనం సర్కిల్లో చూస్తున్నాము. F-16 యుద్ధ విమానాన్ని నేల కూల్చేసింది. 3 ఏళ్ల క్రితం పాక్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూడా భారత్ కూల్చేసింది. మొత్తం భారత్లోని 15 సిటీలను టార్గెట్ చేసింది పాక్. ఈ 15 సిటీల్లో కూడా హైపర్ సెన్సిటివ్ జోన్స్ చాలా వరకు ఉన్నాయి. ఇటు పఠాన్ కోట్ కావచ్చు, జలంధర్ కావచ్చు, అమృత్సర్ కావచ్చు, ఇటు రాజస్థాన్లోని జైసల్మేర్ కావచ్చు, గంగానగర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో చాలా వరకు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఇవన్నీ కూడా సరిహద్దులకు చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రదేశాలన్నమాట. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేసుకుంటూనే అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పులకు తెగబడుతోంది పాకిస్తాన్. దానికి ఎదురుదాడి చేస్తూనే ఇటు మన ఎయిర్ బేస్లను కావచ్చు, అలాగే మెయిన్ టార్గెటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి సిటీస్ని, మోస్ట్ ఎఫెక్టెడ్ సిటీస్ని కూడా నిరంతరము పహారా కాస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకంటే వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందని దాదాపు 290 ప్లేసెస్లో మాక్ డ్రిల్, సివిల్ అండ్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కూడా నిర్వహించినటువంటి సందర్భం ఉంది. బుధవారం రోజు సివిల్ అండ్ మాక్ డ్రిల్కు పిలుపునిచ్చింది, ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలు కావచ్చు, అలాగే 290 ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడికక్కడ ఆయా రాష్ట్రాల కేంద్ర హోంశాఖలకు సంబంధించి అలాగే సెక్యూరిటీకి సంబంధించి ఆదేశాలు జారీ చేసి ఇటు బుధవారం సరిగ్గా 1:05 నుంచి 1:30 మధ్యలో ఆపరేషన్ సింధూర్ను
మరి విజయవంతంగా పూర్తి చేసి వెనక్కు తిరిగి వచ్చాయి. కానీ ఇక్కడ భారత్ చాలా ఎథికల్గా, చాలా నీతిగా ప్రవర్తించింది. అక్కడ ఉన్నటువంటి కేవలం ముష్కర మూకలు టెర్రరిస్టు స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసింది. అక్కడ సివిలియన్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ స్టాఫ్ కానీ, ఆర్మీకి కానీ ఎలాంటి హాని తలపెట్టలేదు. కానీ పాక్ అన్ని గీతలు దాటేసింది. ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ను, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్లో ఉన్నటువంటి 16 మంది సివిలియన్స్ చనిపోయారు ఉదయం జరిగినటువంటి దాడుల్లో. ఇక్కడ అమృత్సర్లో కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మేర్ కావచ్చు, అలాగే పఠాన్ కోట్ కావచ్చు, జలంధర్ కావచ్చు, ఈ ప్రాంతాలలో ముఖ్యంగా అక్కడ రాకెట్ లాంచర్స్తో, మిసైల్స్తో దాడులు చేసింది. కానీ అక్కడ ఆల్రెడీ ప్రజలకు కొన్ని బంకర్స్ కానీ, షెల్టర్స్ కానీ ఏర్పాటు చేశారు. వాళ్లకు ఇప్పటికే కొంతవరకు సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి ఉద్రిక్తతలు కొంత అలవాటైన క్రమంలో కొంత గంభీరంగాను, ధైర్యంగానే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఎన్టీవీ లైవ్ కవరేజ్ ఇస్తూ ఉంది ఇటు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్రిక్తతలు. భారత్ పాక్ సరిహద్దు గ్రామాలు కావచ్చు, ముఖ్యంగా ఇటు రాజస్థాన్ జైసల్మేర్ కావచ్చు, అలాగే జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్ కావచ్చు, లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి దగ్గర మా ప్రతినిధులు అత్యంత సాహసోపేతంగా, ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి అక్కడ ఉన్నటువంటి లైవ్ కవరేజ్ అంతా కూడా తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తోంది ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా. ఇక పంజాబ్ పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద F-16తో దాడికి పాల్పడింది పాక్. కొంత పొద్దుగూకగానే రాత్రి సమయాల్లో ఇక తన దాడుల్ని ఉధృతం చేసింది. F-16 యుద్ధ విమానాలను గతంలోనే పేల్చివేసింది. ఈ యుద్ధ విమానాన్ని అమెరికా నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకుంది. సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించింది. నియంత్రణ రేఖను దాటేసింది. F-16 యుద్ధ విమానంతో మన ఎయిర్ బేస్ల్ని టార్గెట్ చేస్తుందంటే అంటే డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసింది, టార్గెట్ చేసింది. ఇక మేము యుద్ధానికి సిద్ధమని సిగ్నల్స్ ఇస్తున్నట్టుగానే భావించవచ్చు. ఎందుకంటే భారత్ చేసింది కేవలం పెహల్గాం దాడి మృతులు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సాంత్వన చేకూర్చేందుకు మాత్రమే ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసింది. ఇక్కడ ఎక్కడా కూడా పాక్ సివిలియన్స్ కానీ, పాక్ ప్రజలకు కానీ, సాధారణ జనజీవనానికి కానీ ఎలాంటి ఆటంకం కలగకుండా రాత్రిపూట టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని దాదాపు 25 నిమిషాల్లోనే తన టార్గెట్ని ఫినిష్ చేసింది. కానీ పాకిస్తాన్ అన్ని పరిమితులు దాటేసింది. అన్ని నైతిక విలువలను కూడా వదిలేసుకుంది. ఎందుకోసమంటే ముఖ్యంగా నియంత్రణ రేఖ వెంబడి, సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి బోర్డర్ మీద కాల్పులకు తెగబడింది. అంతేకాకుండా మిసైల్స్తో ఈరోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఇటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పంజాబ్లో ఉన్నటువంటి పఠాన్ కోట్ కావచ్చు, అమృత్సర్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఏవైతే హిట్ లిస్ట్లో ఉన్నటువంటి సిటీస్ వాటన్నిటిని కూడా టార్గెట్ చేసుకుంటూ వెళ్ళింది. దాదాపు జమ్మూ ఎయిర్పోర్టుపై 8 సూసైడ్ డ్రోన్లతో దాడి చేసింది. ఆ 8 సూసైడ్ డ్రోన్లను కూడా భారత్ వైమానిక విమానాలు తిప్పికొట్టాయి. ఎక్కడికక్కడ నిఘా నీడలోనే మొత్తం ఈ సిటీస్ అన్నింటినీ కూడా హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒకవేళ దానికి సుముఖంగా లేని వాళ్ళను అక్కడ ఏర్పాటు చేసినటువంటి బంకర్లు కావచ్చు, షెల్టర్లు కావచ్చు, వాటన్నిటిలో కూడా వాళ్లకు సురక్షితమైనటువంటి నివాసాన్ని, అలాగే అనేక వసతులను కూడా ఈసరికే అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాదు ఇక్కడ యుద్ధం మొదలవుతుంది అనడానికన్నా ఆర్మీ యాక్షన్ అయితే బిగిన్ అయిపోయింది. ముఖ్యంగా యుద్ధం బిగిన్ అయింది అనే సూచిక ఏంటంటే మనకున్నటువంటి డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ, స్థావరాలను కానీ టార్గెట్ చేయడం. అంటే పాక్ ఏ విధమైన కవ్వింపు చర్యలకు పాల్పడుతుందో మనం గమనించవచ్చు. పెహల్గాంలో జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా అక్కడ ఆపరేషన్ సింధూర్ని భారత ప్రభుత్వం టెర్రరిస్టు స్థావరాలు, టెర్రరిస్టు క్యాంప్స్ మాత్రమే టార్గెట్ చేసుకుంటూ సివిలియన్స్కి ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా వస్తే తమ మీద దాడి జరిగినట్టుగా సానుభూతి కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచ దేశాల ముందు తమ సివిలియన్స్కి దెబ్బ తగిలింది, తమ సివిలియన్స్కి డ్యామేజ్ జరిగింది అంటూ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా నమ్మే స్థితిలో లేవు. ఎందుకోసమంటే ఈరోజు టెక్నాలజీ పెరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టు అగ్రనేతలు ఎవరైతే చనిపోయారో వారి యొక్క అంత్యక్రియల క్రమంలో కూడా మిస్త్రీ చెప్పారు సాయంత్రం ప్రెస్ను అడ్రస్ చేస్తూ కూడా
వాళ్ళు అధికారికంగా నిర్వహించిన సందర్భం కనబడుతుంది. ఇంతకంటే రుజువు కావాలా? ఇంతకంటే పాక్ను అంతర్జాతీయ సమాజం ముందు ముద్దాయిగా నిలబట్టడానికి ఇంతకంటే రుజువు కావాలా? స్వయంగా డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫే డిక్లేర్ చేశారు ఒక ఇంటర్వ్యూలో, తాము సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాము, అమెరికా నుంచి రక్షణగా రక్షించుకోవడానికి, అగ్రదేశాల నుంచి రక్షించుకోవడానికి అని ఒక ఇంటర్వ్యూలో ఒక డిఫెన్స్ మినిస్టర్ దాని మీద క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంతకంటే రుజువు కావాలా? ఈ రోజున చనిపోయినటువంటి టెర్రరిస్టులందరికీ కూడా అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించారంటేనే పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుందో అనడానికి ఇది ప్రత్యక్షమైన నిదర్శనం. ఇదే ఒక ప్రత్యక్షమైనటువంటి ఒక ఎవిడెన్స్గా తీసుకోవచ్చు. కానీ పాక్ చేస్తున్నటువంటి ప్రతి స్టెప్ను కూడా ప్రపంచం చాలా సునిశ్చితంగా పరిశీలిస్తోంది. అలాగే ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి కూడా కామెంట్ చేశారు, పాక్ ఇంకా నాటకాలు ఆపితే మంచిది, భారత్కి ఒక హక్కు ఉంది. ఎందుకోసమంటే తన దేశ ప్రజలను రక్షించుకోవడానికి, తన దేశ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, వందల మందిని పొట్టన పెట్టుకున్నటువంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టు స్థావరాలపై దాడికి పాల్పడింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేసే హక్కు భారత్కు ఉందని చెప్పేసి ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితిలో మాజీ రాయబారి కూడా ఖండించిన సందర్భం ఉంది, భారత్కు మద్దతు పలికిన సందర్భం ఉంది. అయినప్పటికీ కూడా పాక్ తీవ్రంగా అయితే పోరాడుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది మన భారత సైన్యం. పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై దాడికి F-16 యుద్ధ విమానం, జెట్ ఫైటర్స్ దూసుకొస్తున్న క్రమంలో వాటిని డ్రోన్స్ను కావచ్చు, F-16 యుద్ధ విమానాలను కావచ్చు కూల్చివేసినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఉదయం కూడా చైనా మేడ్ శతజ్ఞులను కూడా కూల్చివేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. జెట్ ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో F-16 వీటితో దాడి చేయాలి, మన ఎయిర్ బేస్లని టార్గెట్ చేసుకోవాలి, జనావాసాలని టార్గెట్ చేసుకోవాలి, వీలైనంత వరకు కూడా జన నష్టాన్ని అలాగే ఆర్థిక నష్టాన్ని కలిగించాలని పాక్ కుట్రబుద్ధితో తెగబడుతూ ఉంది. దీనికి చైనా వంత పాడుతూ ఉంది, మద్దతు పలుకుతూ ఉంది. ఎందుకంటే చైనాకు భారత్ అంటే వ్యతిరేకత, భారత్ మీద ఒక అక్కస్సు. డైరెక్ట్గా ఫైట్ చేయలేనప్పుడు శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న రీతిలో ఫైట్ చేయడానికి పాకిస్తాన్ ముందుకు రాగానే వెనక ఉండి ప్రోత్సహిస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం, తమ దేశ ప్రజలకు అన్నం లేదు, తినడానికి తిండి లేదు అంటే ఆర్థిక సహాయం చేయడానికి ఏ దేశం ముందుకు రాకపోయినా ఇటు పక్క దేశం మీద కొట్టడానికి మాత్రం ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ ఇవ్వడానికైతే చైనా ముందుకొచ్చింది. ప్రస్తుతం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ కూడా యాక్టివేట్ చేసింది భారత్. S-400 అలాగే JSU-23 సికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే పాక్ భారత్ ముందు నిలబడే సత్తా లేదు. మన డిఫెన్స్ స్ట్రెంగ్త్ని పోల్చుకుంటే కనుక మనకున్నటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, మనకున్నటువంటి డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటితో ఏ రకంగా కూడా పాక్ ధీటుగా ఎదుర్కోలేని పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా న్యూక్లియర్ను బూచిగా చూపిస్తోంది, మేము అణుప్రయోగానికి సిద్ధపడతామని బూచిగా చూపిస్తోంది. అయినప్పటికీ కూడా భారత్ నియమ నిబంధనలు ఏవి కూడా ఉల్లంఘించలేదు. భారత్ పెహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నా కూడా కేవలం టెర్రరిస్టు స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసింది. కానీ పాక్ అన్ని గీతలు దాటేసింది, తన పరిమితులు అన్నిటిని బ్రేక్ చేసుకుంటూ ముందుకొచ్చేసింది. మన డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, మన ఎయిర్ బేస్ల మీద, మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల మీద దాడికి పాల్పడబోతోంది. సో యాక్టివేట్ చేశారు. మొత్తం భారత సైన్యం అంతా కూడా, మన డిఫెన్స్ స్టాఫ్ అంతా కూడా సెలవులు రద్దు చేసుకొని వాళ్ళు రంగంలోకి దిగారు. ఇప్పటికీ 1962 నుంచి కూడా 4 యుద్ధాలు చేసింది పాక్, కానీ అన్నిట్లో ఓడిపోయింది. అయినప్పటికీ కూడా సిగ్గు లేకుండా భారత్పై యుద్ధానికి కాలు దువ్వుతూ టెర్రరిస్టుల్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్లో ఉన్నటువంటి ఐక్యతాభావాన్ని, భారత సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తూ ఎప్పటికప్పుడు మన మీద దాడులకు పాల్పడుతోంది. మన సామాన్య పౌరుల్ని పొట్టన పెట్టుకుంటుంది. అయినప్పటికీ కూడా భారత్ కొంత శాంతియుతంగానే సైలెన్స్ మెయింటైన్ చేసింది. కానీ భారత్ సైలెన్స్ని, భారత్ శాంతి కాముక దేశాన్ని ఒక రకంగా అడ్వాంటేజ్గా తీసుకుంది పాక్. అంటే ఏ రకంగా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా కూడా వీళ్ళు యుద్ధానికి దిగట్లేదు. కాబట్టి ఏదో రకంగా వాళ్ళ సామాన్యుల మీద, వాళ్ళ ప్రజల మీద, వాళ్ళకున్నటువంటి కల్చర్ మీద, వాళ్ళకు భారతీయుల ఆత్మస్థైర్యం మీద కొట్టాలి అన్న ఉద్దేశంతో టెర్రరిస్టులను, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను మన మీదకి పంపింది. దానికి ప్రతిగానే పెహల్గాంలో మతమడిగి మరి భార్యల ముందే భర్తల్ని
కాల్చివేసినటువంటి, అలాగే బిడ్డల ముందే తండ్రులను కాల్చేసినటువంటి అత్యంత హృదయ విదారకమైన దృశ్యాలను మనం చూసాము. దానికి ప్రతిగానే భారత ప్రభుత్వం ప్రతిస్పందన ఆపరేషన్ సింధూర్, ఆడవాళ్ల సింధూరానికి, ఆడవాళ్ల ముత్తైదుతనానికి, అలాగే వీర తిలకానికి ప్రతీకగా సింధూరం నామకరణం చేసి ఇది మహిళలతోనే ఈ ఆపరేషన్ కూడా ఫినిష్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం స్టెప్ బై స్టెప్ వేసింది. ముందు దౌత్య యుద్ధానికి దిగింది, తర్వాత ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేసింది, ఏ విధంగా కూడా పాకిస్తాన్కు సహాయ సహకారాలు అందకుండా చేసింది. అసలే పాకిస్తాన్లో తమ పౌరులకు కనీస వస్తువులు కల్పించలేక, తమ పౌరులకు తిండి కూడా పెట్టలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి పాక్ కానీ సీమాంతర ఉగ్రవాదులకు మాత్రం వెన్నుదన్నుగా నిలిచింది. వారికి కావలసిన సహాయ సహకారాలు అందించింది. పక్క దేశం మీద ఉన్నటువంటి ముఖ్యంగా కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించింది. కాశ్మీర్ పౌరుల్లో ఒక విభజనను తీసుకొచ్చింది. మదర్సాలను ఏర్పాటు చేసింది. స్థానికుల్ని ఆ వేర్పాటువాదం వైపు, మత ఛాందసవాదం వైపు మళ్లించే విధంగా చాలా వరకు కూడా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత చాలా వరకు అక్కడ కొంత శాంతియుత వాతావరణం నెలకొంది. అక్కడ టూరిజం ఎక్కువగా పెరిగింది. ఎందుకోసం అంటే 2003 నుంచి 2025 మధ్యలో 2004లోనే 1.5 కోటి పైగా టూరిస్టులు అక్కడికి వచ్చారు. అక్కడ టూరిజం ఎకానమీ పెరిగింది. అక్కడ కొంతమంది జీవనోపాధి కలిగింది. కానీ జీవనోపాధి కలిగితే టెర్రరిజం వైపు వారు మొగ్గు చూపరు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల పేదరికము, నిరక్షరాస్యత, వాళ్ళకున్నటువంటి అసహనము, ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆవేదన, ఆవేశము, వీటన్నిటిని కూడా ప్రాతిపదికగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి పౌరులను మత ఛాందసవాదం వైపు, మదర్సాల వైపు, అలాగే మనకే ఒక వెపన్స్గా తయారు చేసి కాశ్మీర్లో ఉన్నటువంటి యువతను తిరిగి మనకు వ్యతిరేకంగా తయారు చేశారు పాకిస్తాన్, అలాగే పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు. ఇప్పటికీ కూడా పెహల్గామ్ నిందితుల్ని ఐడెంటిఫై చేయలేకపోయాం, ఇప్పటికీ కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోయాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎల్ఓసిలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కొండలు, కోనలు, పర్వత సానువుల్లో నక్కి ఉన్నారు వీళ్ళంతా కూడా. దాదాపు 72 తీవ్రవాదులు ఇక్కడ మనకున్నటువంటి సమాచారం ప్రకారం, ఎన్ఐఏ ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళందరూ స్లీపర్ సెల్స్గా ఆయా రాష్ట్రాల్లో కావచ్చు, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో వీళ్ళందరూ కూడా షెల్టర్ తీసుకుంటున్నారు. ఇక అంతర్గతంగా వీళ్ళు ఎటువంటి దాడులకు పాల్పడతారోనని ముఖ్యంగా సివిల్ అండ్ డిఫెన్స్ డ్రిల్ అయితే మాత్రం నిర్వహించారు. అంతేకాదు ఇటు నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దు ప్రాంతంలో పాక్ దుశ్చర్యలను ఎండగడుతూనే, పాక్ దాడులకు ప్రతిదాడులు చేస్తూనే ఇటు అంతర్గతంగా కూడా భద్రతను చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కావచ్చు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన హోంశాఖను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా టైట్ చేసింది. కొంత భద్రతా ప్రమాణాలకు సంబంధించి కూడా సివిల్ అండ్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ తెగబడుతోంది, యుద్ధానికి కాలు దువ్వుతోంది. తమ దేశంపై లోపలికి రాలేదు, తమ దేశ నియంత్రణ రేఖను దాటి వెళ్ళలేదు. మన ఇక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద టార్గెట్ చేశాం. అయినప్పటికీ కూడా ఏదో తమ దేశం మీద దాడి జరిగినట్టుగా గగ్గోలు పెడుతోంది. ప్రపంచం ముందు సింపతి గెయిన్ చేసేందుకు నాటకాలు ఆడుతోంది. ఇలాంటివన్నీ కూడా ప్రపంచమంతా చాలా సునిశ్చితంగా పరిశీలిస్తోంది. అయితే కొన్ని యుఏఈ దేశాలకు సంబంధించి టర్కీ కావచ్చు, తుర్కిష్ కావచ్చు, ఇలాంటి దేశాలు కొంతవరకు కూడా పాక్కు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా కానీ మెజారిటీ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భారత్ వైపే ఉన్నాయి. భారత్ తన మీద జరిగిన చర్యకు ప్రతిచర్యగా మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఆపరేషన్ కావచ్చు, డిఫెన్స్ ఆపరేషన్ కావచ్చు చేస్తోంది. ఈ సర్జికల్ స్ట్రైక్ ఏదైతే ఉందో ఇది మల్టిపుల్గా బ్యాక్ టు బ్యాక్ ఒక సిరీస్ ఆఫ్ అటాక్స్గా కొనసాగుతూ ఉంది. ఆపరేషన్ సింధూర్కి కంటిన్యూషన్ మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు ప్రతిదాడి చేస్తోంది పాక్. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నీ కూడా భారత్ యాక్టివేట్ చేసింది. మనకున్నటువంటి పఠాన్కోట్ ఎయిర్ బేస్ను టార్గెట్ చేసింది. జమ్మూ ఎయిర్పోర్ట్ను కూడా టార్గెట్ చేసింది పాక్. అక్కడ ఉన్నటువంటి డ్రోన్స్ అన్నిటినీ కూడా జమ్మూ ఎయిర్పోర్ట్ మీదకు వదిలింది. అయితే 8 సూసైడ్ డ్రోన్లను కూడా చిత్తు చేసి పడేశాయి మన భారత వైమానిక దళం. పాక్ సూసైడ్ డ్రోన్లను కూల్చేసింది S-400. మనం చూస్తున్నాము మనకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ, మనకు డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ, మన దగ్గర ఉన్నటువంటి సాయుధ సంపత్తి ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనం పాకిస్తాన్ మీద యుద్ధం కావాలని కోరుకోలేదు. ఎందుకంటే ఏ దేశానికైనా యుద్ధం అనేది ఒక చివరి ఆప్షన్ మాత్రమే. ఎవరు యుద్ధాన్ని కోరుకోరు, ఎవరు అశాంతిని కోరుకోరు, ఎవరు తమ ప్రజలకు హాని కలగాలని కోరుకోరు. ఏ రాజ్యమైనా సరే, ఆ రాజ్యాధినేత అయినా సరే. కానీ పాక్ నిరంతరము కూడా ఒక రక్తదాహంతో ఉంటుంది.
పొరుగు దేశంలో ఉన్నటువంటి భారత్పై అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంటుంది. ఎందుకంటే అది ఆర్థికంగాను ఎకనామికల్గాను బ్రేక్ డౌన్ అయినటువంటి దేశం, తమ దేశ ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టలేని దేశం. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులకు ఆయుధాలను సప్లై చేస్తుంది, ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందిస్తుంది. ఓ రకంగా పాలనాపరంగానే చాలా అస్థిరంగా ఉంటుంది పాకిస్తాన్. అక్కడ ఎక్కడా కూడా ఆర్మీ తప్ప ప్రజాపాలన అనేది కొనసాగదు. ఎందుకంటే గెలిచిన వాడు జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్, ఓడిపోయిన వాడు ప్రధానిగా ఉన్నాడు. ఇటువంటి అస్థిరత, ఇటువంటి ట్రాజడీ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి భారత్పై సుస్థిరమైన పాలన, ఒక భారత్ ఆర్థిక పరంగా కావచ్చు, అలాగే అంతరిక్ష పరంగా కావచ్చు, అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతోంది. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారత్ కూడా ఎదుగుతున్న క్రమంలో పక్కనున్న పాకిస్తాన్కి అసూయ, ద్వేషం, నిరంతరం ఆ ద్వేషాన్ని కక్కుతూనే ఉంటుంది టెర్రరిస్టుల రూపంలో. అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఎక్కడికక్కడ టెర్రరిస్టు స్థావరాలను ఏర్పాటు చేసింది. జైషే మహద్, లష్కరే తోయిబా, అల్ ఖైదా, ఈ గ్రూపులన్నీ కూడా కేవలం భారత్లో ఉన్నటువంటి సామాన్య అమాయక పౌరులను పొట్టను పెట్టుకోవడానికి, అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అమాయక యువతను వేర్పాటువాదం వైపు ప్రోత్సహించేందుకు, మత ఛాందసవాదం వైపు ప్రోత్సహించేందుకు ఈ స్లీపర్ సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయి ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఎక్కడికక్కడ తుదముట్టిస్తూ, ఎక్కడికక్కడ కంట్రోల్లోకి తీసుకుంటూ, అక్కడ ఉన్నటువంటి పౌరులందరినీ కూడా మోటివేట్ చేస్తూ, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వాళ్లను ఇలా మత ఛాందసవాదం వైపు లేకపోతే మదర్సాల వైపు వెళ్లకుండా వాళ్లను కొంతవరకు కూడా ఒక సరైన దారిలోకి తీసుకువెళ్తూ, టూరిజాన్ని, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తుంటే పెహల్గాం దాడితో ఒక అస్థిరత భావాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులందరూ పెహల్గాం వెళ్ళాలంటే భయపడే రీతిలో అక్కడ టూరిజం పెరగకూడదు. ఎందుకంటే టూరిజం పెరిగితే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 3 పూట్ల అన్నం దొరుకుతుంది. వాళ్ళెవరూ కూడా కడుపు నిండిన వాళ్ళెవరూ కూడా వెళ్ళి అక్కడ తమ దేశం మీదే వెపన్స్గా మారరు. కాబట్టి వాళ్ళు అలా మారకూడదు అంటే అక్కడ ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలి, ఒక అశాంతిని క్రియేట్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి యువతలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాలి. ఇదే ఒక మెయిన్ ఎజెండాగా పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు అక్కడ పనిచేశారు. జైషే మహమ్మద్ మనం చూస్తున్నాము, నిన్న జైషే మహమ్మద్ స్థావరాలని తుదముట్టించి పడేశారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మౌలానా మసూద్ అజహర్ మన భారతదేశానికి తిరిగి ఒక లేఖ ద్వారా పంపిస్తాడు. మన భారత ప్రధానిని చంపేస్తానంటాడు, మన భారతదేశంలో ఒక నాశనం చేసేస్తానంటాడు. అంటే ఎంత ఇప్పటికీ కూడా తమ వాళ్ళు చనిపోతే చాలా బాధపడ్డాడు. నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది అనుకున్నాడు. తన సొంత వాళ్ళు, తన బంధువులు చనిపోతే అంత బాధ కలిగినప్పుడు, మరి తన కళ్ళ ముందే తన భర్త చనిపోతుంటే, మతం అడిగి కాల్ చేస్తుంటే, బిడ్డల ముందు తండ్రిని కాల్ చేస్తుంటే, మరి భారతీయులు కావచ్చు, లేకపోతే ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా ప్రజలే, ఏ దేశంలో ఉన్న వాళ్ళకైనా సరే అనుబంధాలు, ఆత్మీయతలు, బంధాలు అవన్నీ ఉంటాయి. కానీ ఒక ఉగ్రవాది తన వాళ్ళు చనిపోయినప్పుడు తను చనిపోతే బాగుండు అనుకున్నప్పుడు మరి సామాన్య పౌరుల పరిస్థితి ఏంటి? ఎంతోమందిని పొట్టన పెట్టుకొని నెత్తురు రుచి మరిగినటువంటి ముష్కరులు, అలాగే పాపభీతి లేనటువంటి ఒక పైశాచికత్వాన్ని ప్రదర్శించే ఒక టెర్రరిస్ట్కే అంత బాధ ఉంటే, మరి సామాన్య పౌరులు, ఎవరికి ఎలాంటి హాని తలపెట్టిన సామాన్య పౌరులు, వాళ్ళు మరి ఏ పాపం తెలియని వాళ్ళు జస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలని సమ్మర్ వెకేషన్స్కి వెళ్ళిన వాళ్ళని చాలా దారుణంగా, అతి పాశవికంగా చంపేశారు. వీళ్ళెవరికి ఎలాంటి హాని తలపెట్టలేదు. ఇలాంటి అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్న టెర్రరిస్టులను తుదముట్టించాలన్న సంకల్పంతో పుట్టినదే ఆపరేషన్ సింధూర్. మన దేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే రీతిలో, ప్రపంచం ఆశ్చర్యపడే రీతిలో మాకు ప్రతి దాడి ఉంటుంది అని చెప్పేసి కూడా భారత్ ముందే హెచ్చరించింది. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పారు, అలాగే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పారు, అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు, భారత్ వైపు చూడాలంటేనే భయపడే రీతిలో ఉగ్రమూకలను తుదముట్టిస్తామని. ఎక్కడా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కావచ్చు, లేకపోతే అంతర్గత భద్రత విషయంలో బ్యాక్ టు బ్యాక్ త్రివిధ దళాలతో జరిగినటువంటి మీటింగ్స్లో కావచ్చు, ఎక్కడా కూడా ప్రభుత్వం తీసుకునే స్టెప్ని అనేది మాత్రం రివీల్ చేయరు. ఎందుకోసమంటే ఇది ఒక ఆర్మీ యాక్షన్, ఇది ఒక డిఫెన్స్ యాక్షన్. ఇలాంటివేవి కూడా బయటకు చెప్పరు. సర్జికల్ స్ట్రైక్ జరిగేది రెండో మనిషికి కూడా తెలియకుండా చేస్తారు. అలాంటి మల్టిపుల్ సర్జికల్ స్ట్రైక్ జరిగింది అనుకోవచ్చు. ఎందుకోసం అంటే బాలాకోట్లో జరిగింది ఒక సింగిల్ అటాక్ మాత్రమే. కానీ ఈ రోజున 9 స్థావరాలను, 9 ఉగ్రమూకల స్థావరాలను టార్గెట్ చేస్తూ 9 అటాక్స్ జరిగాయి. అది కూడా 25 నిమిషాల్లో టార్గెట్ ఫినిష్ చేసి బ్యాక్ వచ్చేసాయి మన
వైమానిక విమానాలన్నీ కూడా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నీ కూడా యాక్టివేట్ చేసింది భారత్. ప్రస్తుతం పాక్ చాలా తీవ్రంగా అయితే మన మీద దాడులకు పాల్పడుతోంది. పఠాన్కోట్ ఎయిర్ బేస్ను సెంట్రిక్గా చేసుకుని దాడికి పాల్పడేందుకు F-16 యుద్ధ విమానాలు, జెట్ ఫైటర్స్ దూసుకొచ్చాయి. అయితే మన భారత వైమానిక దళాలు వాటినన్నింటినీ కూడా తిప్పికొట్టాయి. అలాగే జమ్మూ కాశ్మీర్ మీద కూడా 8 సూసైడ్ డ్రోన్లను వదిలాయి. వాటిని కూడా నేలమట్టం చేసి పడేశాయి. ధర్మశాలలో IPL మ్యాచ్ను కూడా నిలిపేశారు ఉద్రిక్తతల నడుమ. ఎందుకంటే చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లన్నింటినీ కూడా మూసివేసిన సందర్భం. ఎందుకోసమంటే వైమానిక దాడుల ద్వారా, రాకెట్ లాంచర్స్ ద్వారా తెగబడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాటినన్నింటినీ కూడా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. భారత్పై దాడుల్ని ఓవైపు పాకిస్తాన్ ఉధృతం చేసింది సాయంత్రం రాత్రి వేళల్లో. అందుకోసమనే ఏవైతే హైపర్ సెన్సిటివ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్ కావచ్చు, అలాగే పంజాబ్లోని పఠాన్కోట్, అమృత్సర్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు, అంటే ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో ఏవైతే ఉన్నాయో వాటిలో విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఎందుకంటే ఆ విద్యుత్ సరఫరా ఉంటే లైట్స్ వేస్తారు, సివిలియన్స్ కనపడతారు, ఇళ్లు కనపడతాయి, సివిలియన్స్ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగానే వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. కొన్ని ప్రదేశాల్లో ఎక్కడైతే బోర్డర్ దగ్గరగా, నియంత్రణ రేఖకు చాలా దగ్గరగా, చాలా సమీపంగా ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజల్ని బంకర్స్లోకి పంపించారు, షెల్టర్స్లోకి పంపించారు. అలాగే కొంతమందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి సందర్భం కనబడుతుంది. భారత్లోని దాదాపు 15 సిటీలపై దాడులకు దిగింది పాకిస్తాన్. ఉదయం నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉంది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లోని 15 సిటీలపై దాడులు చేస్తోంది. ఉదయం భారత్ చేసిన దాడులకు ప్రతీకారంగా రాత్రి కాగానే దాడులు మొదలుపెట్టింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ఇలా బోర్డర్ స్టేట్స్ అన్నిటిపైన బాంబుల వర్షం కురిపిస్తోంది పాకిస్తాన్. సూసైడ్ డ్రోన్లు, మిస్సైల్స్, యుద్ధ విమానాలతో దాడులకు తెగబడుతోంది. జమ్మూ ఎయిర్పోర్ట్, పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రధానంగా టార్గెట్ చేసింది పాకిస్తాన్ సైన్యం. మనకి ఈవినింగ్ కూడా అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ జైసల్మేర్లో మన స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మనకి డీటెయిల్డ్గా అక్కడ ఉన్నటువంటి హైపర్ సెన్సిటివ్ జోన్స్ అన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. 1971 వార్ తర్వాత అక్కడ ఉన్నటువంటి జైసల్మేర్లో ఎంత పెద్దగా ఎఫెక్ట్ అయిన ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు ఏ విధంగా అయితే టార్గెట్ చేశారో, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి అప్రమత్తంగా ఎట్లాంటి బంకర్లలో ఉన్నారో అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే అమృత్సర్లో, అలాగే పఠాన్కోట్ కావచ్చు, ఇటు పంజాబ్లో ఉన్నటువంటి ఫిరోజ్పూర్ కావచ్చు, ఈ ప్రదేశాలన్నింటినీ కూడా ఎలా టార్గెట్ చేస్తారు, ఇవి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి పాకిస్తాన్ సరిహద్దులకు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ కూడా భారత్ యాక్టివేట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతోంది. ఇటు పాక్ తమ డ్రోన్లతో, F-16 యుద్ధ విమానాలతో ఎయిర్ బేస్ల మీద దాడికి పాల్పడుతోంది. రంగంలోకి NSU-23 సిఖా ఎయిర్ ఇవన్నీ కూడా రంగంలోకి దిగాయి. CDSతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఆఫీసర్తో మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇమ్మీడియట్గా మీట్ అవుతున్నారు. అంటే ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి ఆపరేషన్ ఏ విధంగా సాగింది, ప్రస్తుతం పాకిస్తాన్ ఎటువంటి చర్య తీసుకోపోతోంది, దాన్ని ఎలా తిప్పికొట్టాలి, ఎలాంటి స్ట్రాటజీస్తో వెళ్ళాలి అనేది కొంతవరకు కూడా మన డిఫెన్స్ స్టాఫ్ దగ్గర ఒక వ్యూహం ఉంటుంది. ఆ యుద్ధ వ్యూహాల్లో భాగంగానే ఇవేవి కూడా బయటకు రాకుండా ఎక్కడెక్కడి నుంచి మనకి థ్రెట్ ఉంది, ఎక్కడెక్కడ సిటీస్ హైలైట్లో పెట్టాం మనము, వాళ్ళు ఎంత చేరువలో ఇటువంటి దాడులకు పాల్పడే అవకాశం ఉంది, ఒకవేళ రాకెట్ లాంచర్స్ ప్రయోగిస్తే అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక కసరత్తు జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇమీడియట్గా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ CDSతో భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియాతో ఫోన్లో మాట్లాడారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ఎక్కడికక్కడ పాక్ డ్రోన్ దాడులను సమర్థంగా భారత్ తిప్పికొడుతూనే ఇటు ప్రపంచ దేశాల మద్దతును కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. మినిట్ టు మినిట్ ఏం జరుగుతుందో ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఆ విదేశాంగ రాయబారులకు సమాచారం అందిస్తోంది. పాకిస్తాన్ ఏ విధంగా అయితే తన పరిమితులు అన్ని లిమిట్స్ ఎలా దాటుతుందో వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. రంగంలోకి NSU-23 సిఖా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రంగంలోకి దిగాయి. CDSతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. క్షణక్షణం చాలా ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది.